అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వృద్ధాప్య పింఛన్ నెలకు వచ్చి ఆ 1000 లేదా 2000 రూపాయల కోసం ఆ వృద్ధులు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూశాడు. తీరా ఆ పెన్షన్ డబ్బులు డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళ్ళిన ఆ 82 ఏళ్ల ముసలాయనకు అక్కడి కంప్యూటర్ స్క్రీన్ చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళు బైర్లు కమ్మేలా గుండె ఆగిపోయేంత షాక్ తగిలింది. ఎందుకో తెలుసా? ఆయన ఖాతాలో వందలు వేలు కాదు, లక్షలు కోట్లు కాదు, ఏకంగా 759 కోట్ల రూపాయల బ్యాలెన్స్ చూపించింది. అంతటితో ఆ మిస్టరీ ఆగలేదు. పక్కనే ఉన్న ఆయన దివ్యాంగుడైన కొడుకు ఖాతా తీసి చూస్తే అందులోనూ సరిగ్గా 759 కోట్లు ఉన్నాయి. తండ్రి కొడుకుల అకౌంట్లలో కలిపి ఏకంగా 1500 కోట్ల రూపాయలకు పైగా నగదు కనిపించడంతో తల్లిదండ్రులతో పాటు అక్కడున్న అధికారులు కూడా షాక్ గురయ్యారు. ఈ నమ్మలేని నిజం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. అక్కడ నివసించే 82 ఏళ్ల కామేశ్వర్ మిశ్రా ఒక సాధారణ వృద్ధుడు. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షనే ఆయనకు జీవనాధారం. గత ఆదివారం ఎప్పటిలాగే తన పెన్షన్ డబ్బులు డ్రా చేసుకోవడానికి స్థానికంగా ఉన్న ఒక కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్లారు. కౌంటర్ దగ్గరకు వెళ్లి బయోమెట్రిక్ వేసి తన పెన్షన్ డబ్బులను చేతికి అందుకున్నాడు. డబ్బులు జేబులో పెట్టుకున్నాక, బాబు నా అకౌంట్లో ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో ఒకసారి చూసి చెప్పవా అని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని కామేశ్వర్ మిశ్రా చాలా అమాయకంగా అడిగారు. ఆ సిబ్బంది సరేనంటూ కంప్యూటర్లో అకౌంట్ నంబర్ కొట్టి ఎంటర్ నొక్కాడు. అంతే, ఆ సిబ్బంది దెబ్బకు షాక్ అయ్యాడు. ఎందుకంటే అతని అకౌంట్లో డబ్బులు చూసి కళ్ళు బైర్లు కమ్మేశాయి. అందులో ఒక అంకె పక్కన 9 సున్నాలున్నాయి. లెక్క పెడితే ఆ మొత్తం అక్షరాల 759 కోట్లు. ఆపరేటర్ చేతులు వణకడం మొదలయ్యాయి. ఒక సాధారణ వృద్ధుడి అకౌంట్లోకి ఇన్ని వందల కోట్ల, ఎక్కడా ఏదో తప్పు జరిగిందని భావించిన ఆపరేటర్ కామేశ్వర్ మిశ్రా పక్కనే నిలబడిన ఆయన దివ్యాంగుడైన కుమారుడి అకౌంట్ను కూడా చెక్ చేశాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. కొడుకు అకౌంట్ ఓపెన్ చేయగానే అందులోనూ సరిగ్గా 759 కోట్లు డిస్ప్లే అయ్యాయి. తండ్రి ఖాతాలో 759 కోట్లు, కొడుకు ఖాతాలో 759 కోట్లు, మొత్తం కలిపితే 1518 కోట్లు. ఆ ప్రాంతంలో కోటీశ్వర్లే లేని చోట ఒకే ఇంట్లో ఇద్దరి అకౌంట్లలో ఇంత సొమ్ము చూసేసరికి ఆ సేవా కేంద్రం నిర్వాహకులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇక ఈ విషయం క్షణాల్లో ఊరంతా పాకింది. వృద్ధాప్య పెన్షన్ కోసం వెళ్లిన కామేశ్వర్ మిశ్రా రాత్రికి రాత్రే దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా మారిపోయాడన్న వార్తతో ఆ ప్రాంతమంతా గుసగుసలు మొదలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన సిఎస్సి కేంద్ర నిర్వాహకులు ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు అలాగే సంబంధిత బ్యాంక్ అధికారులకు చేరవేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అసలు ఈ ఇద్దరి ఖాతాల్లోకి అంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా కావాలనే హ్యాక్ చేసి ట్రాన్స్ఫర్ చేశారా, లేక హవాలా డబ్బులా అనే కోణంలో విచారణ ప్రారంభించారు. అయితే ప్రాథమికంగా బ్యాంక్ అధికారులు చెబుతున్న మాట ఏంటంటే, ఇది బ్యాంక్ సాఫ్ట్వేర్లో తలెత్తిన ఒక పెద్ద సాంకేతిక లోపం కావచ్చు. సిస్టమ్ ఎర్రర్ వల్ల బ్యాలెన్స్ అలా చూపిస్తూ ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సాంకేతిక లోపమే అయినా సరిగ్గా ఆ తండ్రి కొడుకుల అకౌంట్లోనే అది పైసా తేడా లేకుండా ఒకే మొత్తం ఎలా చూపించిందనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగానే మారింది. ప్రస్తుతం ఆ 2 అకౌంట్లను అధికారులు తాత్కాలికంగా హోల్డ్లో పెట్టారు. ఈ పొరపాటు ఎక్కడ జరిగింది, దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటనే దానిపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఏది ఏమైనా పెన్షన్ కోసం వెళ్ళిన ఆ వృద్ధుడికి మాత్రం ఈ జీవితంలో మర్చిపోలేని ఒక ఊహించని అనుభవం అయితే ఎదురైంది. अकाउंट बैलेंस 1100 रुपया पूरा पेंशन निकालता है। और ये है, इधर दिखाओ पहले, ये है रामचंद्र शर्मा। इसका अकाउंट में अवेलेबल बैलेंस 7 अरब 59 करोड़ 59 लाख 51,951 रुपया।